నేను ఛానల్కి వెళ్ళి నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు ఈవేళ ఫ్రీ లేదు హిమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, అవతల ఎల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి నా కోసం ఇంకా నా బాధ భరించలేక, లేకపోతే నేను ఇలా ప్రెస్ మీట్ పెడతానేమో, ఇంకోటి ఏదో జరుగుతుందేమో, ఓ మంచికో చెడుకో మళ్ళీ న్యూస్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ రమేష్ వైట్ల అన్న ఆయన జర్నలిస్టు, ఆయనకి ఈగో హట్ అవ్వడం ఏంటండి? అసలు నా మీద కచ్చపడడం ఏంటండి? ఆయన జర్నలిస్టులు కక్షలు పెట్టుకుంటారా మీరు? జర్నలిస్టులు ఏంటి, ఉన్నది మెరుగైన సమాజం కోసం ఏ న్యూస్ ఉపయోగపడుతుందో ఆ న్యూస్ వేయడమే కదా. ఇంతవరకు రోజు నేను చూపిస్తాను మెసేజ్లు రమేష్ వైట్లకు, నన్ను బ్లాక్లో కూడా పెట్టాడు ఆయన. మా ఫిల్మ్ జర్నలిస్ట్ పని గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాను. మరి ఆ రోజు ఎన్టీవీలో అంత న్యూస్ వేసినప్పుడు, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు వేయరు? బిగ్ టీవీ వాళ్ళు ఆ రోజు నా వాయిస్లు రికార్డ్ చేసి వేస్తూనే ఉన్నారు కదా, ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది తప్ప కాదో చెప్పండి. రేపు నేను నా బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకుంటాను, నా భవిష్యత్తులో నేను ఇంకొకటి అవ్వాలనుకుంటాను. ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు ఇది డ్రగ్స్లో ఉంది, ఇది మాట్లాడుతుందని నన్ను హేళన చేస్తారు కదా. సో క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళాలి కదా. నా పని మనుషులు నాకు దొరకలేదండి. మీరు ఈ న్యూస్ వేసినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారంటే వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి పనికి అని. మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి.